తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి వచ్చాం. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఏ విషయం మాట్లాడుతున్నాడంటే, వృద్ధుల గురించి అలాగనే యవ్వనస్తులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుంచి విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. 3 నుంచి 16 వచనాలు విధవరాలు. ఎవరు విధవరాలు, ఎవరు కాదు. భర్త చనిపోయినంత మాత్రాన నిజంగా విధవరాలని లెక్కించకూడదు. అసలు నిజంగా విధవరాలు ఎవరు, నిజంగా విధవరాలు కాని వారెవరు, ఎవరిని విధవరాల లెక్కలో చేర్చకూడదు. భర్త చనిపోయినప్పటికీ ఎవరిని చేర్చకూడదు అనే విషయాల్ని ఇక్కడ చెప్పాడు. విధవరాలకు ఉండవలసిన అర్హతలు ఏంటో చెప్పాడు. విధవరాలు చేయాల్సిన విధులేంటో చెప్పాడు. బాధ్యతలు చెప్పాడు. అవన్నీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో ఉంటాయి. ఇది ఈ కాంటెక్స్ట్ ఎక్కువగా ఈ కాంటెక్స్ట్ అంతా స్త్రీలకు సంబంధించింది. వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవి నేర్పించటం కోసం, తెలియజేయటం కోసం పౌలు తిమోతికి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. 1 నుంచి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. వృద్ధుని గద్దించకూడదు. వయసులో పెద్దవాళ్ళని చులకనగా మాట్లాడకూడదు, తేలిగ్గా అసలు మాట్లాడకూడదు, నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు, తృణీకరించకూడదు. కొంతమంది వయసులో పెద్దవాళ్ళని అరే అంటారు, తప్పదు. వాళ్ళు పేదవాళ్ళైనా సరే, కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే, నీ కింద జీతానికి పనిచేసే వాళ్ళైనా సరే, ఈవెన్ పేరు పెట్టి కూడా పిలవకూడదు. గౌరవప్రదమైన వ్యక్తులు క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి తండ్రిగా భావించాలి. తండ్రిగా, అప్పుడు బాబాయో పెన్నానో అలా వరుస కలిపి పిలిస్తే అది క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఎఫెక్షన్ గా ఉంటుంది. ఇంగ్లీష్ వర్డ్స్ లో కొంత ఎఫెక్షన్ మనం మిస్ అవుతాం. అంకుల్ అని, డాడీ అని, బ్రదర్ అని, సిస్టర్ అని, ఈ పదాల్లో ఆ ఎఫెక్షన్ రాదు. మనం ఎవరైనా వాళ్ళ మాతృభాష, అది ఇంగ్లీష్ వాళ్ళకు ఆ ఎఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఆ లాంగ్వేజ్ వాళ్ళ మాతృభాష కాబట్టి. మన మాతృభాషలో మనం పిలుచుకునే వరుసలు ఏమైతే ఉంటాయో అవి బంధాన్ని బలపరుస్తాయి. కాబట్టి వృద్ధుని గద్దించగా తండ్రిగా భావించి, వృద్ధుల్ని గద్దించకూడదు. వాళ్ళు పొరపాట్లు చేయరు, చేసినా సరే ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, మనల్ని పెంచి పోషించారు, వాళ్ళ జీవితాన్ని ఎంతో వడపోసుంటారు. ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా జరిగినా గద్దించకూడదు. తండ్రిగా భావించి ఇలా చేయకూడదు కదా అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా హెచ్చరించాలి తప్ప తృణీకరించినట్టు తిట్టో, బూతులు తిట్టో, తృణీకరించో, కొట్టో, అసహించుకోను అలా చేయకూడదు. హెచ్చరించాలి. హెచ్చరిక ఎవరికైనా హెచ్చరిక అనేది చేయాలి. పెద్దోళ్ళు ఏం హెచ్చరిస్తా అనకూడదు. హెచ్చరించకపోతే దిద్దుకోరు, వాళ్ళు రైట్ అనుకుంటారు. హెచ్చరిక అనేది మేలు కొరకే, క్షేమం కొరకే. వాళ్ళ గౌరవం వాళ్ళు పోగొట్టుకోకుండా మనం వాళ్ళని ప్రొజెక్ట్ చేయటం కోసం స్వార్థికుడైన వాడు ఏం చేయాలంటే పెద్దవాళ్ళనైనా గద్దించాల్సిందే. గద్దింపుకి ఎవరైనా ఇష్టపడతారంటే ఇష్టపడరు. పొగుడు ఉబ్బిపోతారు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినన్నాడు, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడని సామెతల గ్రంథంలో ఉంది. గాయం చేస్తున్నాడంటే నేను పర్ఫెక్ట్ గా చూడాలనుకుంటున్నాను, నేను పర్ఫెక్ట్ గా నువ్వు ఇంకెవరి చేత మాట అనిపించుకోకూడదు అని చూస్తున్నారు. అది తండ్రిగా భావించి, తల్లిగా భావించి పెద్దవారిని హెచ్చరించాల్సిందే.
లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 52వ వచనంలో ఈ విధంగా ఉంది. లేవియాకాండం 19:50 30 క్షమించాలి 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను అన్నాడు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడాలి అన్నాడు. వయసులో పెద్దవాడు వచ్చినప్పుడు కూర్చొని ఉంటే లేవాలి. పై అధికారి వచ్చినప్పుడు ఎలా లేస్తావో, పై ఆఫీసర్ వచ్చినప్పుడు ఎలా లేస్తావో, నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా వచ్చినప్పుడు లేవటం మర్యాద. ఇంట్లోనే కాదు, వయసులో పెద్దవారు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకొని నా ఇష్టం అన్నట్టు కూర్చోకూడదు. నిర్లక్ష్యంగా అసలు ఉండకూడదు. వారికి భయపడాలన్నాడు. ముఖము దేవునికి భయపడాలి. ముఖమును గణపరచనాడు అంటే గౌరవించు, గౌరవంతో మాట్లాడు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటుందంటే పెద్దనాన్న గారు, బాబాయ్ గారు, నాన్నగారు, మామయ్య గారు, ఇలా తమ్ముడు గారు కూడా అంటారు వాళ్ళు. మరి దారుణం అది. గౌరవంలో పీక్ స్టేజ్ అనుకుంటారు. మా గుంటూరు జిల్లాలో అంత సాఫ్ట్‌గా ఎవరు ఉండరు. అదంతా హార్డ్. మిర్చి ఘాటు ఉంటది మా భాషలో. అసలు గారు అనేది రాదు. ఇంకా చెప్పాలంటే మీరు కూడా అనరు పెద్దోళ్ళని. నువ్వు అంటారు. నువ్వు. అదే చదువుకున్న వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. ఎక్కడున్న పరిస్థితిని బట్టి, అంతేగాని అగౌరవానికి కూడా కాదు. అది ఆ భాష అలా వచ్చేసింది. నువ్వు అంటారు. టీచర్స్‌ని కూడా నువ్వు అంటారు. స్కూల్‌లో టీచర్స్‌ని కూడా నువ్వు అంటారు. అలవాటైపోయింది భాష. కానీ మార్చుకోవాలి. నాకు అలవాటండి. నా నా మెంటాలిటీ ఇంతే అండి. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని అనకూడదు. దిద్దుకోవాల్సిందే. మార్చుకోకపోతే నువ్వు కఠినంగా మూర్ఖుడిగా ఉన్నావు అని అర్థం. తెలియనప్పుడు అలవాటు చొప్పున ఒకవేళ ఉంటే ఉండొచ్చు గతంలో, కానీ ఇప్పుడు మార్చుకోవాలి. క్రీస్తులోకి వచ్చావు. దిద్దుబాటును ప్రేమించు. దిద్దుకోవడానికి ఇష్టపడు. నేను దిద్దుకోనండి నన్ను అంటావా అనకాకు. దిద్దుకో. దిద్దుకోవటం మంచిదే కదా! ఎందుకంటే మనం క్రీస్తులం కాదు కదా! క్రీస్తు దాకా అపోస్తలం కూడా కాదు కదా మనం. అలా స్థాయిలో బతుకుతున్న వాళ్ళం కాదు కదా! మనం బలహీనులం కదా! లోపాలు కలిగిన వాళ్ళం కదా! సత్యం మీద అంత పట్టు లేదు కదా మనకి. అంత అనుభవం లేదు కదా! కాబట్టి ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు అది నొప్పి కలిగించినా దిద్దుకోవడానికి ఇష్టపడాలి. రెండోది, పెద్దవారిని గౌరవించు. హెచ్చరించే అవసరమైనప్పుడు, కానీ గౌరవం పోకూడదు. గౌరవించడం మానకూడదు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించము. తల నెరిసిన వాని ముఖముని ఘనపరచున్నాడు. గౌరవంతో మాట్లాడు. ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక ప్రాక్టికల్ వర్క్ లోకి వెళ్ళినప్పుడు పెద్దవారి సలహా తీసుకోండి. వాళ్ళు ఫెయిల్యూర్ అయినా సరే, వాళ్ళు ఏదో కోట్లు సంపాదించుకున్నా, జీవితంలో అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి పేదరికంలోనూ మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ మనుషులు పెద్ద పట్టించుకోరు, తృణీకరిస్తారు. వాళ్ళు నెమ్మది కలిగి ఓపికతో ప్రశాంతంగా సమస్తాన్ని అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని రుచి చూసి వచ్చారు, పండిపోయి వచ్చారు. ఇది చెయ్యొచ్చా అని జనరల్ గా అడుగు. వాళ్ళ అనుభవాన్ని రంగరించి చెప్తారు. సైలెంట్ గా నాకెందుకు లేని మూలన గుచ్చుకున్న ముసలి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళనో బుద్ధిహీనులనే కాదు. అనుభవాన్ని వారిని గౌరవించు. ఒక వయసు వచ్చేసరికి అనుభవం రావాలి. అనుభవం కలిగిన వారి వలె నిండుగా, గౌరవంగా, హుందాగా ఉండాలి వయసులో పెరిగి. కాబట్టి వృద్ధుని గద్దించొద్దు. మరి ముసలోడా అనకూడదు. ముసల్దానా అనకూడదు. అగౌరవం అది. తండ్రిగా తండ్రిగా భావించున్నాడు. 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం.
అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని, పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. పూర్ణ పవిత్రత అనేది కీలకమైన పదం. సంఘాల్లో క్రీస్తు రక్తాన్ని బట్టి మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా అయ్యాం. ఇది దేవుని కుటుంబం. ఇక్కడ సహోదరుల మధ్య బంధం ఎలా ఉండాలంటే అన్నదమ్ములని యవ్వనస్తులను అన్నాడు. అన్నదమ్ములాగా, అన్న తమ్ముడు అన్నట్టుగా. తల్లులని వృద్ధ స్త్రీలను, అమ్మ తల్లి అని. అక్క చెల్లెండ్రని, అక్క చెల్లెండ్రని అని, అక్క చెల్లెండ్రని, అక్క చెల్లి అని. బ్రదర్ అనకూడదా, సిస్టర్ అనకూడదా అంటారు సంఘాలు చాలా మంది. సిస్టర్ అంటారు. సిస్టర్ కాదు అనాల్సిందే, అక్క చెల్లి. సిస్టర్ అన్నప్పుడు ఏ ఏ విధమైన ఎఫెక్షన్ ఉంటుందో, అక్క అన్నప్పుడు ఎలాంటి మనసులోంచి కలిగిద్దో వ్యత్యాసం లేదా? బాబాయ్ అన్నప్పుడు ఎలా ఉంది, అంకుల్ అన్నప్పుడు ఎలా ఉంది? అక్క అని పిలవాలి. వయస్సులో చిన్నవాళ్ళని కూడా అక్క అని పిలితే పెద్దగా ఇబ్బంది లేదు. అదే వాళ్ళు నొచ్చుకుంటా అనుకున్నప్పుడు చెల్లి అని పిలు. కొంతమంది తమ్ముడు చెల్లి అనేటప్పుడు వాళ్ళని గొప్ప చేసుకోవడానికి అంటారు. అది అది తప్పు. అది పూర్ణ పవిత్రత కాదు. అంటే నువ్వు నా మాట వాళ్ళ తమ్ముడు అంటారు. వయసులో ఒకసారి పెద్దోళ్ళు కూడా తమ్ముడు అంటుంటారు. ఎందుకంటే నేను నీకంటే సీనియర్ని అనిపించుకుంటారు. అలాంటి మైండ్ సెట్తో అనకూడదు. మాక్సిమం వయసు సమకాలికులైన కొంచెం అటు ఇటుగా అన్న అని పిలవాలి. వయసు మీరి ఉన్న వాళ్ళని అంకుల్ అనకూడదు. వయసులో కొంచెం పెద్దవాళ్ళని ఆంటీ అని తప్పని అనకాకండి, హర్ట్ అవుతారు. అక్క అనండి. ఈ 20 years గ్యాప్ ఉందండి, అక్క ఎలా అంటాం అనొచ్చు, ఏం కాదు. వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళ మనసు ఆనందిస్తుంది. అక్క అను, ఆంటీ అనక చచ్చిపోతారు. అంకుల్ అని మాకు వాళ్ళే ఇబ్బంది పడతారు. అన్న అనండి, అక్క అనండి. చిన్నపిల్లలకు కొద్దిగా చెల్లి అనండి. మనకంటే వయసులో చిన్నోళ్ళు అయితే చెల్లి అనండి. సిస్టర్ బాగున్నారా, బ్రదర్ బాగున్నారా అనేది అంతగా అఫెక్షనేట్ గా బంధం బలపడదు. కాబట్టి హెచ్చరించి వెళ్ళి ఏదన్నా పొరపాటు చేస్తే అక్క చెల్లెలని, అన్నదమ్ముని, ఇంట్లో అక్క చెల్లెలతో నువ్వు ఎలాగైతే పొరపాట్లు చేస్తే అరుస్తావో, గద్దిస్తావో, అలాగనే తల్లినైనా, అక్కనైనా, చెల్లినైనా, అన్ననైనా, తమ్ముడినైనా హెచ్చరించు అన్నాడు. ఎలాంటి భావంతో హెచ్చరించాలి? ఇలాంటి కుటుంబ సభ్యులు అనే భావంతో నువ్వు హెచ్చరించు అంటున్నాడు. పౌలు తిమోతికి చెప్తున్నాడు ఈ మాట. సువార్తికుడు హెచ్చరిస్తే ఒప్పుకుంటారా? హెచ్చరికను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సువార్తికుడికి పక్షపాతం ఉండదు. ఎందుకంటే గ్రంథం నేర్పిస్తున్నాడు. సత్య సంబంధి అయినప్పుడు పక్షపాతం ఉండదు. ఒకవేళ పక్షపాతం చూపిస్తున్నాడంటే అతను ఫెయిల్యూర్ అయిపోయాడు. పేదవారిని ఒక రకంగా, ధనవంతులను ఒక రకంగా, అధికారులను ఒక రకంగా, పని వాళ్ళని ఇంకొక రకంగా. క్రీస్తులో కుదరదు. క్రీస్తుకు వెలుపటది. క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ మైండ్ సెట్ ట్యూన్ అవ్వాలి. పూర్వం నీకు క్రీస్తులో లేవు, లోకంలో ఉన్నావు. కాబట్టి ఎవరిని ఎలాగైనా నీ అధికారంతో, నీ డబ్బుతోనూ, నీ దృష్టి వేరే రకంగా నేర్పించబడింది. లోకం నేర్పించిన విధానంలో నువ్వు నేర్చుకొని వెళ్ళావు. ఇప్పుడు అలా కాదు. లోకంలో హీనంగా బతుకుతున్న వ్యక్తులను కూడా నువ్వు గౌరవించాలి. నువ్వు గౌరవిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి మేము కూడా గౌరవప్రదమైన వ్యక్తులమేనా అనే ఒక ఆలోచన, ఆ భావన వాళ్ళని కొంచెం ఆనందింపజేస్తుంది. కొంచెం గౌరవంగా బ్రతకటానికి అదొక ప్రేరణ అవుద్ది. మనుషులందరూ తృణీకరించిన వాళ్ళని కూడా వీడు వేస్ట్ కాటరా, వీడితో వేస్ట్ అనే వాళ్ళని కూడా, వీడు జులాయిరా, వీడు తిరిగిపోతురా, వీడు మాట్లాడటం కుదరదురా, ఇలాంటి వాళ్ళతో అనుకుని తృణీకరించే వాళ్ళని కూడా, వాళ్ళు మనల్ని వెకిలిగా మాట్లాడినా, హేళనగా మాట్లాడే వాళ్ళైనా సరే గౌరవంతో మాట్లాడు.
ఒకసారి వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడి అట్లా మాట్లాడినా 10 సార్లు 11వ సారు మనం ఎవరి దగ్గరైనా వెకిలిగా హీనంగా ఉండొచ్చు కానీ ఈ బ్రదర్ దగ్గర ఇతని దగ్గర మనం కొంచెం గౌరవంగా ఉండాలి అని అతని మనస్సాక్షి 10 సార్లు తర్వాత అయినా పనిచేస్తుంది. అప్పుడు మన ఎదుటికి వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తారు. భావించు అన్నదమ్ములని, అక్కచెల్లెలని పూర్ణ పవిత్రత అనేది అండర్‌లైన్ చేసుకోవాలి. అపవిత్రతతో కాదు, వెకిలితనంగా కాదు, వెటకారంగా కాదు, ఇంకొక రకంగా అసలు కాదు. వ్యక్తిని హీనపరిచే విధంగా కాదు. హెచ్చరించుము యవనస్తులను. 3వ వచనం. నిజముగా అనాథలైన విధవరాండ్రును సన్మానించుము. నిజముగా అనాథులైన విధవరాండ్రును సన్మానించన్నాడు. నిజముగా అనే పదం వాడాడు. విధవరాండ్రుల్లో నిజంగా విధవరాండ్రు ఉన్నారు. విధవరాళ్ళు లెక్కలో చేర్చకూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లెక్క అంతా ఇప్పుడు 16 వచనాల్లో మనకు అది తెలియజేయబడుతుంది. చూద్దాం. అనాథలైన విధవరాండ్రు. అనాథ అంటే ఎవ్వరు లేకపోవటం. అంటే తోబుట్టువులు గాని, తల్లిదండ్రులు గాని విధవరాలే, కానీ బిడ్డలు ఉన్నారనుకో ఆమె విధవరాలు కాదు. అనాథ అసలే కాదు. అనాథలైన విధవరాలను సన్మానించు. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని, మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. బైబిల్‌లో క్రొత్త నిబంధనలో ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అనే పదాలు ఎక్కడెక్కడ ఉంటాయో వెతకండి. బైబిల్ మొత్తం కొత్త నిబంధన చదవాలనుకుంటే చదివినప్పుడు ఈ అండర్‌లైన్ చేసుకోండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాని మీద దృష్టి నిలపాలి మనం. పిల్లలు గాని, మనవళ్ళు గాని ఉంటే వాళ్ళేం చేయాలట? మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచాలన్నాడు. భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే మెప్పించుట అని అర్థం. మెప్పించుట, ప్లీజింగ్ అని అర్థం. మెప్పించుట. భక్తి అనే మాటకు అర్థం. దైవ భక్తి అంటే దేవుని మెప్పించటం. ఇంటి వారి ఎడల భక్తి అంటే ఇంటి వారిని మెప్పించటం. యజమాని ఎడల భక్తి అంటే యజమాన్ని మెప్పించటం. భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే మెప్పించుట. ఎవరి 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 ఎడల భక్తి కనపరచాలట? తమ ఇంటి వారి ఎడల అన్నారు. అంటే ఇంటి వారు మెచ్చుకునేటట్టు తనుండాలి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకన్నాడు. ప్రత్యుపకారము అంటే వాళ్ళు మీకు గతంలో ఉపకారం చేశారు. ఇప్పుడు మీరు ప్రత్యుపకారం చేయాలి. ఇది విధవరంటకే కాదు, ప్రతి బిడ్డకి ఇది బాధ్యతే. వాళ్ళు బాల్యం నుంచి నిన్ను పెంచి, పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేసి, ఇక నువ్వు ఆధారం లేకుండా బతకగలిగే పొజిషన్‌కి వాళ్ళు ప్రేమిస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు ప్రత్యుపకారం చేయాలి. ఎందుకు ప్రత్యుపకారం చేయాలి నేనంటే, నువ్వు బాల్య దశలో ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకొని తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు పోషించారు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ ఒంట్లో సత్తువ తగ్గిపోయింది. శక్తి లేదు. చేయాలని ఆత్మాభిమానంతో చేయాలనుకున్నా బాడీ సహకరించదు. పరిస్థితి వాళ్ళకి కొన్ని రోగాలొచ్చుండొచ్చు. నడవలేని పరిస్థితులొచ్చుండొచ్చు. అనారోగ్యం ఉంటది. పని చేయలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వేం జేయాలి? ఇప్పుడు నువ్వు వాళ్ళ పసిపిల్లల్లాగా ట్రీట్ జేయాలి నువ్వు. ఒకప్పుడు వాళ్ళు పసిపిల్లలుగా మీరున్నప్పుడు ట్రీట్ జేసి పెంచారు. 1కెళ్తుంది, 2కెళ్తుంది ఛీ! అని అసహించుకోడు. మరి నువ్వు చిన్నప్పుడు 1, 2 గదా కడిగింది. ఇప్పుడు, ఇప్పుడు అసహ్యించుకుంటే మరి అవి అసహ్యమైన పదార్థాలేవి 1, 2 అసహ్యంగానే ఉంటాయి. వాసనొస్తది. బట్టల వాసనొస్తే రావచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీ సహకరించట్ల. వాళ్ళు కంట్రోల్ అవ్వదు. షుగర్ పేషెంట్‌లు గూడా యూరిన్ కంట్రోల్ అవ్వదు. ఒక ఏజ్ దాటిన తర్వాత
వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలన్నా బాత్రూమ్కి వెళ్ళిన దాకా ఉండలేరు వాళ్ళు. అవును పరిస్థితి. ప్రత్యుపకారం చేయాల్సిందేను. దేవుడు నిర్ణయించాడు, నియమించాడు అంతే. ప్రత్యుపకారం చేయాలి. చేస్తున్నారా అంటే చేయట్లేదు. నేను నా భార్య నా పిల్లలకి సరిపోవట్లేదు, మళ్ళీ ఆళ్ళని తెచ్చి ఆడబెట్టుకుంటాం అనే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ కనపడుద్ది. అలాగని ధనవంతులు ఏమన్నా బాగా తెచ్చుకొని బాగా పోషిస్తున్నారంటే వాళ్ళకి లేదు. వాళ్ళు అనాథాశ్రమంలోనూ, వాడెక్కడో అమెరికాలో, లండన్‌లో ఉంటాడు. పిల్లలు ఎక్కడో, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. చాలా కష్టం ఇది. మారిపోయింది. ఎవరు ప్రొటెక్షన్‌లో పెడితే వాళ్ళు తల్లిలాగా చూస్తారా? మిడిసిపడి వయసున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా, లెక్క లేకుండా డబ్బుంది, పదవుంది, ఉద్యోగం ఉండి మనం ఎలాగైనా ఉంటాం. ఒక వయసు దాటిన తర్వాత నీకు డబ్బున్నా పట్టించుకోరు నీకు. ఎందుకంటే అంతే పరిస్థితి. నీ మీద నీకే కొంచెం ఇబ్బంది ఏర్పడుద్ది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ప్రత్యుపకారం చేయాలి అంటాడు. ప్రత్యుపకారం నేర్చుకోవాలి. ఉపకారానికి ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకొనవలెనన్నాడు. నేర్చుకోవడం తెలీదు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పెడితే తిని పోషించుకొని మనం ప్రయోజకులై మన ఉద్యోగాలు చేసుకుంటూ మనం బతికాము. ఇప్పుడు తల్లిదండ్రులు పోషించాల్సిన టైం వచ్చింది. ప్రత్యుపకారం చేయటం రాదు కదా మరి. నేర్చుకోవాలి. లెర్నింగ్ ప్రాసెస్. చదువు నేర్చుకున్నట్టు, ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఆ పని నేర్చుకున్నట్టు ఇది కూడా నేర్చుకో. మన దేశంలో మదర్ తెరెసా గురించి చాలా కథలు ఉన్నాయి. చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆమె నిజంగా దారిద్ర్య రేఖ దిగువనున్న పేదవారిని వారి కోసం ప్రయాసపడినట్టుగా మనకి హిస్టరీలో కనపడుద్ది. ఈరోజు మన పిల్లలు ఇంట్లో ఎక్కడ కొద్దిగా మురిగ్గా ఉన్న అనే పరిస్థితి కానీ వాసన వస్తుందంటే తుడుద్దాం అనే ఆలోచన కూడా లేదు. పిల్లలు బాగా మారిపోయారు. అంటే వీళ్ళకి ఏం నేర్పించాలి అంటే అసహించుకునే దాన్ని అయినా సరే పని చేయాలని నేర్పించాలి. బాత్రూమ్‌లు కడగడం నేర్పించాలి. నేను కడగను అంటే కుదరదు. నా పిల్లలెందుకు కడుగుతారు అని నెత్తినెక్కించుకోకు. వయసులో పెద్దవారికి సహాయం చేయడం నేర్పించండి. బురదలోకెళ్ళనీయండి. బురద అంటకూడదు. రెడీమేడ్ బొమ్మల షోకేస్‌లో బొమ్మల్లాగా పెంచొద్దు. రేపు పెద్దయిన తర్వాత నీకు పట్టించుకోరు. ఎందుకంటే షోకేస్‌లో బొమ్మల్లాగా పెంచారు కదా! ఇప్పుడు నువ్వు ముసలితనంకొచ్చిన తర్వాత నేను పట్టించుకోవాలంటే కష్టంగా ఉంటది. నేర్పించాలి అవి గూడా. బాల్యం నుంచే తల్లిదండ్రులు నేర్పించాలి. మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వారిని ఇలా చూస్తే మన పిల్లలు మనం చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ, మనం చేసింది వాళ్ళు గూడా వాళ్ళ నాయనమ్మలకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి చేస్తారు. ఇది జీవితంలో ఒక ప్రధానమైన భాగమే ఇది. చదువే నేర్పించి సరిపోదనుకోకండి. చదువుతో పాటు ఈ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి తెలియాలి. మన అనుభవంలోనే బాల్యం నుంచే అది జరగాలి. ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకున్న వాళ్ళు ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇది దేవుడు నిన్ను గమనిస్తుంది. పిల్లలు నువ్వు ఎలా పెంచుతున్నావు? అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడంటే, తన పిల్లల్ని, తన ఇంటి వారిని నీతి న్యాయాలను అనుసరించు దేవుని యందు భక్తి కలిగిన వారుగా ఆయన పెంచుతాడని నేను చూసి ఉన్నానని చెప్పి అబ్రహాం గురించి దేవుడు ముందే చెప్పాడు. ఇస్సాకుని ఇవ్వక మునిపే చెప్పాడు. బిడ్డల్ని ఇవ్వక ముందే చెప్పేశాడు. పెంచుతాడు. ఈ అబ్రహాం పెంచుతాడు తన పిల్లల్ని. అంటే దేవుడు నిన్ను పరలోకం నుంచి చూస్తున్నప్పుడు, నీ జీవితాన్ని చదువుతున్నప్పుడు, నీ ప్రవర్తనని, నీ మెంటాలిటీని చదువుతున్నప్పుడు అబ్రహాంలా కనపడాలి నువ్వు. నా మటుకు నేను బతుకుతానండి. నా పిల్లల సంగతి నాకు తెలీదు. నా భార్య నీ భార్యని, నీ పిల్లల్ని అధీనంలో ఉంచుకోవాల్సిందే. ఫెయిల్ అయ్యావంటే ఇక నువ్వు కష్టమే. జీవితం సమాధానం లేకుండా ఇబ్బందుల పాలవుతావు. కాబట్టి దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాని మీద దృష్టి నిలపాలి. మనం దేవునికి అనుకూలమైన, ఆయన దృష్టికి అనుకూలమైన వాటిని తెలుసుకుంటూ, ఆలోచిస్తూ వాటి మీద దృష్టి నిలిపి చేయాలి.
దేవుని దృష్టికి అనుకూలమైన వాటిల్లో తల్లిదండ్రులకు గాని, పెద్దవారికి గాని ప్రత్యుపకారం చేయాలి. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం అనేది దేవుని దృష్టికి అనుకూలమే. తండ్రినే నువ్వు ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తావా? నిన్ను కని, పెంచి, పోషించి ఇంత చేస్తే వాళ్ళని పోషించడానికి మనసు లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎలా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు నిన్ను? ఒకటి మాత్రం సత్యం ఏంటంటే అది భూమి మీద మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. ఎలా తెలుస్తుంది మనకు తల్లిదండ్రులు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వాళ్ళకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని? నీ బిడ్డల్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. నీ తల్లిదండ్రులు కూడా నేను అలాగే ప్రేమిస్తున్నారు. నీ బిడ్డకు దెబ్బ తగిలితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో నీ తల్లిదండ్రులు నీ వయసు పెరిగిన తర్వాత కూడా నీకేదైనా ఆరోగ్యంలో సమస్య వచ్చిందంటే వాళ్ళు తల్లడిల్లిపోతారు. వారి మనసు చివుక్కుమాట. ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఆ ప్రేమ మాటల్లో వ్యక్తపరచరు వాళ్ళు. ఎందుకంటే అది మాటలతో చూపించే ప్రేమ కాదు, అది ప్రాక్టికల్. బర్త్ పుట్టుక నుంచి వచ్చింది వాళ్ళకి. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ మీద వారి మనస్సు నుంచి పెంచారు. ఎఫెక్షన్ అనేది నువ్వు పనికి మాలిన వాడిగా జీవితం జీవిస్తున్నా తల్లిగా మాత్రం బిడ్డను ప్రేమిస్తున్నాడు. తప్పులు దాచిపెట్టింది, లోపాలు ప- పడు పరిగణలో తీసుకోలేదు. తల్లి మనస్తత్వం అది. కాబట్టి భూమి మీద నేను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు? మొదటి తల్లిదండ్రులు. వాళ్ళు పోతే ఇంక నేను ప్రేమించే వాళ్ళు ఉన్నారో లేదో క్వశ్చన్ మార్కే. వాళ్ళు ఉన్నంత వరకు నేను ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు భూమి మీద అనేది నీకు తెలిసి ఉండాలి. వాళ్ళని పోగొట్టుకోవద్దు. వాళ్ళ ద్వారా నీకు ఇన్కమ్ రాకపోవచ్చు, ఆదాయం రాకపోవచ్చు, ఇంకేది రాదని తెలిసిన తర్వాత వాళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదనుకో. వాళ్ళు వాళ్ళు చేసింది సాధించింది నువ్వే, నువ్వు బతికే ఉన్నావు. కాబట్టి ప్రత్యుపకారం చేయాలి, ప్రత్యుపకారం చేయటకు నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే 5వ వచనం, నిజంగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనముల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. అయితే నిజంగా అనాథ అయిన విధవరాలు అన్నాడు. ఆమె ఎలా ఉంటుందంటే ఏకాకి అయి అన్నాడు. అనాథ అయిన విధవరాలు అన్నాడు. అనాథ అంటే బంధువులు లేరు, చుట్టాలు లేరు, బిడ్డలు లేరు, మనవాళ్ళు లేరు, తోబుట్టువులు లేరు, ఇంకెవరు లేరు. ఏకాకి అన్నాడు. ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనముల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. బైబిల్ ఎవరైనా ఉన్నారా? భర్త చనిపోయిన తర్వాత అనేక సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఉంటూ బతికిన ఒక ఉంది కదా, సువార్తలో మనకు కనపడింది. అన్న అన్నయ్య అన్నయ్య ఏం పేరు అన్న అనే ఒక స్త్రీ. యేసుక్రీస్తుని చూసిందాం. భర్త చనిపోయిన తర్వాత 70-80 ఏళ్ళు బతుకున్నాం. దేవాలయంలో పని చేసుకుంటూ అక్కడే భక్తి కలిగి ఉన్నాం. ఒకసారి చూద్దామని ఆమె ఒకసారి చూసి రావాలి మనం. భక్తి కలిగిన స్త్రీలని మనం గమనించాలి. నిజంగా భక్తి కలిగిన స్త్రీలు. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచిందై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అన్నాడు. 84 ఏళ్ళు విధవరాలుగా ఉందంట. అంటే పెళ్ళైన తర్వాత 7 ఏళ్లు పెనిమిడితో సంసారం చేసింది, భర్త చనిపోయాడు. బహుకాలము గడిచిందై 84 సంవత్సరములు విధవరాలైంది. 84 years. అంటే ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. ఆమె ఏం చేసింది ఇక? దేవాలయంలోకి వచ్చి, ఈమె ఆషేరు గోత్రికురాలు.
ఈమె లేవి గోత్రికురాలు కూడా కాదు. కానీ దేవాలయం బాగు చేసే పని, దేవాలయం ఊడ్చే పని, దేవాలయంలో వచ్చిన వారికి బళ్ళు అర్పించే వాళ్ళకి కానీ వాళ్ళకి స్థావరాలు చూపించటం, ఎక్కడ ఏంటి వాళ్ళ అవసరాలు వాళ్ళకి తెలియని ఉంటే చెప్పటం, ఇది చేస్తూ ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగళ్ళు సేవ చేస్తుంది. రేయింబగళ్ళు ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఆమె కూడా ఎంతో కొంత క్రీస్తుని గూర్చిన విషయాన్ని తెలియజేస్తుంది. నిజముగా అనాథ అయిన విధవరాలు. అందరినీ వదిలేసి దేవాలయంలో సేవ చేస్తుంది. ఓకే, 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములు యందు ప్రవర్తించింది బతుకుచుండి చచ్చిందయ్యుండును. భర్త చనిపోయాడు, కానీ కోరికలను బహిర్గతం చేసుకుంటూ సుఖభోగాల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చిందయ్యుండును. అలాంటి ఆమె కుదరదు, విధురాంట. అట్లా వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించము. నిందారహితుల భర్త చనిపోయాడు కానీ ఈమె ప్రవర్తన అలా లేదన్నారనుకో, హెచ్చరించామని. ఆమె బతికినా చచ్చినట్టే లెక్క. బ్రతికినా చచ్చినట్టే లెక్క. ఏడవచ్చు. వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించము. ఎవడైనను, 8వచ్చు, స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనా స్వకీయులను అంటే కుటుంబ సభ్యులు, విశేషంగా తన ఇంటి వారిని ఉన్నాడు, తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని సంరక్షింపకపోయిన ఎడల, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే, వారికి కావాల్సింది ఇవ్వలేకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుడును. నేను దేవుడికి నా జీవితం సమర్పించుకున్న, నా కుటుంబం ఎటుపోతే పోని, నేను తిరుగుతాను రోడ్లంపటి, ఎక్కడ పడితే అక్కడ దేవుని పని కోసం అడవుల్లో అరణ్యాల్లో తిరిగి స్వార్థ పని చేస్తుంటాను. నా భార్య పిల్ల వాళ్ళ సంగతి నాకు అనవసరం, నేను దేవుని కోసం సమర్పించుకున్నా అని చెప్పొద్దు. భార్య పిల్లలు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు అందరిని వదిలేసి నేను రిమోట్ ఏరియాకి వెళ్ళి స్వార్థ చేస్తాను, నాకు మిషనరీ పిలుపుందని వెళ్ళొద్దు. మోసం. ఆడు కుటుంబ బాధ్యతలు భారాల నుంచి తప్పించుకొని తిరగటానికి ఎత్తేసాడు అంతే. దేవుడి పేరు చెప్పుకొని దేవుడి కోసం ఎంతో భారం ఉన్నట్టు ఒక రకమైన యాక్షన్ ఇది. మళ్ళీ దీనికి ఏమని చెప్పుకుంటారు? మిషనరీ అంటారు. అమెరికా నుంచి అలాంటి కొంతమంది మిషనరీలు వస్తుంటారు. వాళ్ళకి బైబిల్ చదవటం కూడా సరిగ్గా రాదు, ఇక్కడికి వచ్చి బాధ చేయటానికి వస్తుంటారు. మిషనరీ ట్రిప్ అని పెట్టుకుంటారు. మళ్ళీ అక్కడ అమెరికాలో అక్కడ సంఘాల్లో వీళ్ళు బాధ చేస్తే ఎవడు వినేవాళ్ళు లేడు. ఎందుకంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, పోలేదు. కానీ మరి సంఘాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, వీళ్ళ ఎలాగో వాడుకోవాలి, వయసులో పెద్దలు అయ్యారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇండియాకు దొరుకుతారు, దేశాలకు దొరుకుతారు. ఈ లాంగ్వేజ్కి అబ్బో అని గొప్పగా చూస్తాం కదా మనం. వాళ్ళు ఏం చెప్పినా బస్ సూపర్ చెప్పాడని మనం కొంచెంసేపు చప్పట్లు కొడతాం. మిషనరీ ట్రిప్ వాళ్ళు రిమోట్ ఏరియాలకు వెళ్ళి మేము మేము ఇండియా లాంటి క్రూరమైన దేశాలకు వెళ్ళి, క్రూరమైన ప్రజల మధ్యకి వెళ్ళి మేము వాక్యం చెప్పొచ్చాం అని అమెరికాలో బిల్డప్ కోసం వస్తారు అన్నమాట. ఎక్కువ మంది మిషనరీ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, మేము వెళ్ళకూడని చేతుకు వెళ్ళామండి. నేను 12 ఏళ్ల క్రితం ఒక యవనస్తుడికి వాక్యం చెప్పాను. ఆడికి వాక్యం అర్థం కావట్లేదు. ఆడేమంటాడంటే, బ్రదర్ నేను
ఇక్కడ ఇలాంటి టౌన్‌లో ఇలాంటి వాట్ల కాడ గాదు. అడవుల్లో అనాగరికుల మధ్యకెళ్ళి సేవ చేస్తా అంటాడు. ముందు నువ్వు ఇక్కడ ఏడు ముందు. నీ కుటుంబం దగ్గర ఏడు ముందు. నీ సువార్త చెప్పడం తెలుసుకో. ఇక్కడ గూడా సువార్త తెలియని వాళ్ళు చాలా మందున్నారు. సత్యం అంటే తెలియని వాళ్ళు హిందువులున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్‌లో కూడా సో కాల్డ్ సత్యం తెలియని వాళ్ళు చాలా మందున్నారు. వీళ్ళనొదిలేసి ఎక్కడో జేస్తారు. ఎందుకు? గొప్ప ఉప్పొంగే మనస్తత్వం అది. రియాలిటీ గాదు. ఉప్పొంగే మనస్తత్వం. అక్కడికి పోగానే 4 రోజులు తిండి తిప్పలు దొరకలేదనుకో, రిటర్న్ టికెట్ కొట్టుకొని వచ్చేస్తారు. ఇంగయిపోయింది. సువార్త లేదు, అసలు సువార్త గాదు. దేవుడినే వదిలేసి లోకంలో కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్‌గా కుటుంబం నుంచి ప్రారంభించడం చేతగాదు. కుటుంబం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం రాకపోతే, నువ్వు డైరెక్ట్‌గా 10థ్, ఇంటర్ చదువుకొని డైరెక్ట్‌గా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తా అన్నట్టుంది ఎవరు. ఇంటి వారిని సంరక్షించు ఫస్టు. చాలా మంది తపస్సులు చేయడానికి ఎందుకెళ్తారో తెలుసా? సంసార బాధలు, బాధ్యతలు భరించలేక ఎళ్ళిపోతారు. దేవుడు కోరుకునేది నువ్వు అరణ్యంలో తపస్సు చేయాలని దేవుడు నిన్ను కోరుకోవట్లేదు. అరణ్యంలో నువ్వు తపస్సు చేస్తే దైవ యేసుక్రీస్తు స్వభావం, లక్షణాలు ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? అడవుల్లో ఎవడుంటాడు నీకు? నీకు ఎమోషన్స్ వచ్చినియి. నిన్నెవరో తిట్టేవాడుంటే కదా! ఆ తిట్లను సహించే ఒక క్యారెక్టర్ డెవలప్ అవ్వాలంటే నువ్వు మనుషుల మధ్యలో ఉంటే కదా జరిగేది. నీకు నచ్చని వాళ్ళు, నీ మెంటాలిటీకి వ్యతిరేకమైన వాళ్ళు నీ ఎదుట పడుతున్నప్పుడే కదా ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఇలాంటి గుణ లక్షణాలు నేర్చుకునేది. అలాగా తపస్సు చేస్తాను. ఒంటరిగా ఎళ్లి, ఏకాంతంగా ఎళ్లి, నేను ప్రార్థనలో ఒక జీవితం గడుపుతాను. అంటే సమాజంలో నువ్వు ఇమడలేకపోతున్నావు. యేసుక్రీస్తు అరణ్యాల్లోకి పోయి జీవితం జీవించాడా? ప్రజల మధ్యలో ఉన్నాడా? అపోస్తలులు ప్రజల మధ్యలో ఉండి తమ యేసుక్రీస్తులాగా బ్రతకడానికి తీవ్ర ప్రయత్నం చేసి సువార్త చేశారా? ఎక్కడెక్కడో మనుషులు లేని చోట్లకెళ్లారా? యేసుక్రీస్తు గాని, అపోస్తలులు గాని మనుషుల మధ్యలో ఉండి తమ జీవితాల్ని మెరుగుపరుచుకొని దేవుణ్ణి మెప్పిస్తూ బతికారు. కాబట్టి మొదట నీ కుటుంబాన్ని సంరక్షించు. కుటుంబాన్ని పట్టించుకోలేవు గాని భక్తి అని జరుగుతుంది. కొంతమంది స్త్రీలున్నారు. పూటాలనంగానే భర్త, పిల్లలు గాలికొదిలేసి వాళ్ళకి వంటేంటి, వాళ్ళ చదువు స్కూలుకి పంపించుకోవడం ఏంటి, భర్త పరిస్థితి ఏం పట్టదు. దేవుని పనండి పూటాలండి. 3 రోజులు, 4 రోజులు తిరుగుతుంటారు. ఎందుకు? దేవుడంటే భక్తుండే ఆ క్రౌడ్ అక్కడుండే ఆ జనాభాలో ఆ పారవశ్యంలో మునిగిపోవడానికి తప్ప కుటుంబం, పిల్లలు, వంట ఇదే జీవితం. దీన్ని తప్పించుకోవడానికి అదొక రకమైన వేషం ఇది. నిజంగా నీకు భక్తుంటే నీ పిల్లల్ని, భర్తని సహా తీసుకెళ్ళు. కలిసి వెళ్ళండి. ప్రతి ఒక్క సంరక్షించాలి. తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల నేను స్వార్థ పని చేస్తున్నాను బ్రదరు. భార్యను పోషించలేదు కాబట్టి నేను కుటుంబాన్ని వదిలేసి స్వార్థ పనికొచ్చాను. తప్పదు. నీ భార్యని, నీ పిల్లల్ని పోషించలేనప్పుడు నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడివి నువ్వు. అవిశ్వాసి నయం నీకంటే. అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండునన్నాడు. కుటుంబం బాధ్యతలు మోయలేని వాడు దేవుని కోసం భారం భరించి సువార్త చేస్తావా? మోసపు మాటలు మోసం చేసే మాటలకు ఉపయోగపడతాయి. నోరు ఏదైనా మాట్లాడొచ్చు. నోటితో మాట్లాడేది ప్రతిదీ నమ్మించేటట్టు చేసే ప్రతిదీ రైట్ అనుకోకండి. నోటి మాటలు వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. నోరు కాబట్టి ఏదైనా చెప్పొచ్చు. మనుషులు నమ్మించటం కోసం ఎన్ని వంచన మాటలైనా చెప్పొచ్చు. దేవుడి కోసం అండి నేను స్వార్థ భారం కలిగి వెళ్తున్నానండి. ఈ కుటుంబం ఇయన్నీ పెట్టుకుంటే నేను దేవుని కోసం ఎక్కువ పని చేయలేనండి. పిచ్చి మాటలు ఆపు. నువ్వు అవిశ్వాస కంటే చెడ్డవాడి అన్నాడు. నువ్వు పనికిరావు. నువ్వు దేవునికి పనికిరావు. తప్పించుకోవడానికి తీయని మాటలు చెబుతున్నావు. యుక్తి మాటలు ఇవన్నీ. కాబట్టి కుటుంబాన్ని సంరక్షించకపోతే స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై
అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు. అయిపోయింది. 9వ వచనం. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ బూనుకొన్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. ఎవరిని చేర్చాలో చెప్పాడు. విధవరాండ్రే, అందరు విధవరాండ్ర లెక్కలో చేర్చకూడదు. విధవరాండ్ర లెక్కలో ఎవరిని చేర్చాలంటే ఆమె భర్త చనిపోక మునుపు ఒకడే పురుషునికి భార్య అయి ఉండాలి. 60 ఏళ్ల కంటే వయసు పైన ఉండాలి. 60 ఏళ్ల లోపుగా ఉన్న ఆమె విధవరాండ్ర లెక్కలో చేర్చడానికి లేదు. ఆ విధవరాండ్ర యొక్క అర్హతలు, నిజంగా విధవరాళ్ళు అని చెప్పడానికి అర్హత ఏంటంటే, ఒకటి పైన చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లలు గాని, మనవాళ్ళు గాని వీళ్ళుంటే విధవరాలు లెక్క కుదరదు. వాళ్ళే సంఘానికి సహాయం చేయాలి, కుటుంబానికి సహాయం చేయాల్సింది తప్ప వాళ్ళకి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళకు తక్కువలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు విధవరాండ్ర లెక్కలో చేర్చకూడదు. విడో పెన్షన్ ఇస్తున్నారు కదా, భర్త చనిపోతే ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇస్తుంది మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. కానీ దేవుని యొక్క లైన్ లో సంఘంలో ఒక ఆమెని విధవరాండ్ర లెక్కలో చేర్చాలంటే సంఘంలో ఉన్న స్త్రీలు, క్రీస్తునందున్న వాళ్ళని ఈ కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ బట్టి ఆమె విధవరాండ్ర లెక్కలో చేర్చొచ్చో చేర్చకూడదు చెప్పాడు. గ్రంథానికి వేరుగా ఆలోచన చేయదు. జాలిపడో అయ్యో అనుకోను ఇంకే చేయకూడదు. గ్రంథాన్ని దేవుడు తెలుసు. మానవ నిర్మాణం దేవుడు చేశాడు. మానవ మనస్తత్వం దేవుడికి తెలుసు. ఎవరిని ఎందుకు చేయాలో, ఎవరు ఎందుకు చేయకూడదో కూడా అవుట్పుట్ తెలుసు దేవుడికి. ప్రాక్టికల్ గా తెలుసు ఆయన. అప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తన ఆత్మ ద్వారా అపోస్తుల చేత ఈ విషయాలు తెలియజేశాడు. వాటిని మనం గౌరవించాల్సిందే, వాటిని మనం అంగీకరించాల్సిందే. మన మైండ్కి అది ఎక్కకపోవచ్చు. ఏంది మరి గ్రంథం ఎంత కఠినంగా ఉందన్నా సరే, ఎక్కకపోయినా సరే, ప్రాక్టికల్ లైఫ్ లో ఇది రియల్ గా చూస్తున్నప్పుడు రైట్ అనిపిస్తుంది. ఓకే, 9వ వచనం ప్రకారం ఏమంటున్నాడు? 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక, అంటే 60 ఏళ్ళ కంటే పైన ఉండాలి. ఒక్క పురుషుడికే భార్య అయి ఉండాలి గతంలో, భర్త చనిపోకముందు. సత్క్రియలకు పేరు పొందిన మంచి పనులు చేస్తుందేమే అని పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి ఉండాలంట. పరిశుద్ధుల పాదాలు కడిగి పరిశుద్ధులు చేర్చుకునే ఆమె ఉండాలన్నమాట. పరిశుద్ధుల పాదాలు కడిగంటే పరదేశులు మాత్రమే చేర్చుకోవటం కాదు, పరిశుద్ధులు ఎవరైనా వస్తే ఇంటికి ఆహ్వానించటం. పాదాలు కడగడం ఆమె కాళ్ళు కడగటం కాదు, పాదాలకు నీళ్ళు ఇచ్చినా కాళ్ళు కడిగినట్టు. అంటే ఇంట్లో చేర్చుకోవటం అనమాట పాదాలు కడగటం అంటే అర్థం. శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఇలాంటి ఒక విధవరాలు ఎవరైనా తెలుసా మనకి? గ్రంథంలో ఒక ఆమె గురించి చెప్తారు. అలాంటి విధవరాలు ఒక ఆమె ఉంది. అపోస్తుల కార్యాలు అనగానే అర్థమైపోయింది కదా ఎవరు? అపోస్తుల కార్యాలు ఇలాంటి ఒక స్త్రీ ఉంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా విధవరాండ్ర ఏడ్చేశారు. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండిన, ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ చూడండి పాయింట్. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి.
అంటే తబిత విధవరాల్లో కాదో తెలియదు. కానీ శిష్యుడా అన్నాడు. కానీ విధవరాండ్రందరూ వచ్చారట. అంటే విధవరాండ్రకు సహాయం చేసిందామె. ఏం చేసిందామె? తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రం చూపుచు అతని ఎదుట నిలిచెను. తమతో కూడా ఉందంటే విధవరాండ్ర లెక్కలో ఉందన్నమాట ఆమె. తమతో ఎవరుంటారు? విధవరాండ్రగా ఉండేది. ఒకవేళ కాదేమో. విధవరాండ్రకు సహాయం చేయటం కోసం ఆడుందేమో. ఏదో మొత్తానికి. వస్త్రం చూపుచు అతని ఎదుట నిలిచి ఏడ్చుచు అంతమందికి వస్త్రాలు కుట్టించిందనమాట. ఉచితంగా ఇచ్చిందామె. అలాంటి ఆమెను బతికిస్తున్నాడు యేసుక్రీస్తు. పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవులుగా వారికి అప్పగించెను. తబితని చనిపోయిన వారిని లేపాడు. అపోస్తలుడైన పేతురు. ఆమె ఎలాంటిదట? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం బూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఎవరిని చేర్చాలని చెప్పాడు. కొన్ని చర్చిల్లో విపరీతమైన ధనం పోగవుతుంటది. కానీ విధవరాండ్రకు రూ. 100 చీర ఇచ్చి సంవత్సరానికి క్రిస్మస్ టైంలో దుమ్ము దులిపేసుకుంటారు. ఆళ్ళు విధవరాండ్ర లెక్కలో విధవరాండ్రని అని ఎందుకిస్తున్నారంటే నిజంగా విధవరాళ్ళో కాదో తెలీదు. సరే. వాళ్ళకి ఎంతివ్వాలి? వాళ్ళ పోషణకు అవసరమైనది గాదు. ఏదో ఒక చీర ఇచ్చి పంపిస్తే అయిపోయిందా? ఆ చర్చి బాధ్యత తీరిపోయిందా? అలా విధవరాండ్ర అయిన వాళ్ళని కాని వాళ్ళందరికి ఇస్తే గనక చీరలివ్వటం అనేది వీళ్ళు ఒక ధర్మ కార్యం చేస్తున్నారు అనిపించుకోవడానికి చేసేవాళ్ళున్నారు. మనుషులు దృష్టి కొరకు చేసే కార్యక్రమే తప్ప నిజంగా అనాథ అయిన విధవరాళ్ళని సహకారం అందించే కార్యక్రమేనా? అలాగనే జరుగుతుందది. లేతే సంఘ రిజిస్టర్‌లో ఈ సత్కార్యం చేశామని రాసుకోవటానికా? ఫోటోలకి పెట్టి చూపించుకొని ఇంకొంచెం వెల్త్ క్రియేట్ జేయటానికా? అక్కడక్కడ పెద్ద చర్చిలు చిన్న చిన్న ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకంటే ఎంతో సేవ చేస్తున్నారు. ఈ ఈ చర్చి ఎంత ఘనకార్యాలు చేస్తుందని అదొక రకమైన యాడ్ అన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్ అది. టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుంటారు కదా! వ్యాపారాలు. పబ్లిసిటీ పెరిగే కొద్దీ ప్రమోట్ అవుతుంటది. ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమాలు తప్ప నిజంగా ఒక విధవరాలిని సహాయం చేస్తే దేవుడు ఎలా చెప్పాడు? సహాయం చేసేది కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. నిజంగా ఒక సంఘం విధవరాలు చేస్తున్నప్పుడు విధవరాలని పబ్లిక్‌లో తీసుకొచ్చి అవమానించి ఆమె చేతిలో ఒక చీర పెట్టడం కరెక్ట్ కాదు. ఆమె నెత్తిన ఒక మూట బియ్యం పెట్టడం రైట్ కాదు. అంటే నేను చేస్తున్నాను చూసుకోండి అని చెప్పే ప్రక్రియ చేయకూడదు. అది అవమానించటం. ఆ వయసులో ఆమె విధవరాలు చేసుకోలేక సత్తు లేదు. ఏకాకి అయిపోయింది. దేవుడు సహాయం చేస్తాడేమో ఏదొక దిక్కు నుంచి అని ఎదురు చూస్తుంది. కళ్ళు పీక్కపోయి బలహీనతో, రోగాలతో ఇబ్బంది పడుతూ. అలాంటప్పుడు ఆమెను తీసుకొచ్చి మేము సహాయం చేస్తున్నామని ఫోటోలు పెట్టి పబ్లిక్‌లో చర్చిలో నిలబెట్టి ఓ చీరో, ఒక 10 కేజీల బియ్యం ఇస్తే అది అవమానించడం కదా! క్రిస్టియానిటీలో మనసుతో చేసే కార్యక్రమాల కంటే పబ్లిసిటీ కోసం చేసే కార్యక్రమాలు చాలా నచ్చింది. దేవుడు నిజంగా దీన్ని స్వాగతిస్తాడా అంటే, అంగీకరిస్తాడా అంటే కాదు. మనకే మనసు చివుక్కుమంటుంటే దేవుడు ఎలా అనుకుంటాడు? వీళ్ళ హృదయాలోచన చూడ్డా? వీళ్ళ మనస్తత్వాన్ని ఎరగడా దేవుడు? యుక్తి ప్రతి దాంట్లో లౌకిక జ్ఞానాన్ని ప్రదర్శించే ఒక విధానం. లోకాన్ని తీసుకొచ్చి దేవుని పనితో కలపకూడదు. అది కలుషితం అవుద్ది. అది కరప్టెడ్. కరప్షన్‌ని దేవుడు ఒప్పుకోడు. మనుషులను ప్లీజ్ చేయటానికి, లోకంలో బతకటానికి ఉపయోగపడే వాటిలో బాగా ప్రాక్టీస్ చేశారు. బాగా దాంట్లో ఆరితేరిపోయారు.
వీటిని పసిగట్టలేడా? తోటి మనిషి పసిగట్టగలడు. వీళ్ళ యుక్తి, వీళ్ళ మైండ్ సెట్ తెలీదా? తెలుసు. స్వచ్ఛత ఎక్కడుంది? ప్యూరిటీ ఎక్కడుంది? ప్రతి దాని వెనక ఏదో లాభాపేక్ష. విధవరాండ్ర విషయంలో కూడా ఇంతేనా? ఇలాంటివి చూసి వచ్చాను నేను కూడా. చివుక్కుమంటది. రిలీజియన్ యాక్టివిటీస్ లో ఇలాంటివి జరగకూడదు. అక్కడక్కడ మనం చూస్తుంటాం, పేదవారికి సహాయం చేస్తున్నట్టు ఒక వీడియోలు పెడుతుంటారు. కింద లైక్లు, కామెంట్లు పెట్టి అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడు వాడు? వాడు ప్రమోషన్, వాడు వ్యూస్ కోసం, వాడు గుర్తింపు కోసం, ఇంకా పైకి వెళ్తే డబ్బు కోసం చేస్తున్నాడు తప్ప, నిజంగా సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మూడో వ్యక్తి తెలియకుండా ఆ కుటుంబం మీద నీ ప్రేమని క్రియారూపంలో జరిగించి రావాలి తప్ప, ఈ చేసేవాళ్ళని డప్పు కొట్టుకునే కార్యక్రమం జరగకూడదు. యేసుక్రీస్తు చెప్పిన ప్రిన్సిపల్ అది. నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉన్నారు. మనుషులు అలా చేయరు. వేషధారులు ఏం చేస్తుంటారంటే మనుషులకు కనబడవాలని చేస్తుంటారు. సంఘం కూడా అలాగే చేసింది అనుకో, అప్పుడు సంఘం ఎలా రోల్ మోడల్ అవుద్ది లోకానికి? క్రీస్తు ప్రభు సంఘం లోకానికి జీవితం అంటే ఇది, ప్రవర్తన అంటే ఇది, వ్యక్తిత్వం అంటే ఇలాగ ఉండాలి అని చూపించాలి. హేళన చేసేటట్టు, అవమానించేటట్టు ఒక విధులంటూ నిలబెట్టి, మేము నీకు సహాయం చేస్తున్నామమ్మా రండి అని ఆ పేరు ప్రకటన చేసి నలుగురిలో పిలిచి ఇవ్వటం ఏంటది? చర్య హీనమైన చర్య కదా? హీనమైన చర్య. ఏదో ఒక రకం సహాయం కదా తీసుకుంటాం. కొంతమంది స్త్రీలు, నాకు ఒకసారి ఇలాగనే గుంటూరులో ఒక ఆయన విధవరాలకు సహాయం చేస్తారంట. ఎంత ఇస్తున్నారు బ్రదర్ అన్నాడు. మనిషికి 200 ఇస్తున్నారంట. మీ సంఘంలో ఎవరైనా విధవరాలు ఉంటే పేర్లు రాసి పంపిమన్నారు. నేను చెప్తే ఏమన్నారు తెలుసా? మా చర్చిలో ఉన్నవాళ్ళు, మేము తీసుకోమంటే తీసుకోమన్నారు. 200 సహాయం ఎలా అవుద్ది విధవరాలకి? ఆ 200 కోసం వాళ్ళ పేర్లు ప్రకటించి వాళ్ళకి మళ్ళీ చర్చిలో ఇస్తున్నట్టు ఇచ్చి ఫోటో తీసి మళ్ళీ ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి ఫోటో పంపించాలా? ఎంత దారుణం ఇది. నేనైతే మా వాళ్ళు ఒప్పుకోరు. మేము అసలు అలాంటి తీసుకోవాలి. వాళ్ళే మనకి కావాలంటే మీకు సహాయం చేస్తారంటే, లేదు మీరు అడిగి చూడండి సంఘంలో అన్నారు. విడిగా పర్సనల్ గా చెప్పాను ఇలాగ వద్దన్నారు. అంటే గ్రంథం గ్రహించేటైతే దేవుడి గ్రహింపు వచ్చే టైంలో నిజంగా విధవరాలైనా తీసుకోవడానికి ఇష్టపడరు, ఇవ్వటానికి ఇష్టపడతారు. ఇంకేదన్నా అంటే వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళకి ఉంటది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషికి ఉంటది. వయసు మీరిపోయినా సరే, ఒకప్పుడు శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు గౌరవంగా బ్రతికి భర్త చనిపోయిన తర్వాత దిక్కు లేకుండా ఉన్నా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది. దాన్ని మనం గౌరవించాలి, దానికి విలువ ఇవ్వాలి. కాబట్టి వయసు పోయిపోయింది కాబట్టి పట్టించుకునే వాళ్ళు కాబట్టి తృణీకరించకూడదు. లోకం తృణీకరిస్తుంది, నువ్వేం చేయాలి? క్రీస్తులో ఉండి నువ్వు ఆదరించాలి, నువ్వు జాలి పడకూడదు, ధైర్యం చెప్పాలి, బలపరచాలి. జాలి చూపించినట్టు చూసినా చాలా మంది దాన్ని తట్టుకోలేరు. స్వార్థికుల విషయంలో అసలు అనకూడదు. ఎప్పుడు ఆ మాట అనకండి. అయ్యో పాపం వాళ్ళకి సరిగా లేదు, వాళ్ళకి మనం ఏదన్నా సహాయం చేయాలి, అలాంటి పదజాలాలు వాడకండి. స్వార్థికులు ఏదో లేక బతకట్లేదు. వాళ్ళ లోకంలోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని బతకాలనుకుంటే వాళ్ళు సంపాదించగలరు. స్వార్థ చెప్పేంత తెగింపుతో వచ్చినప్పుడు ఆ తెగింపు లోకంలో ఉద్యోగాలు చేస్తారు, రావా డబ్బులు? కాబట్టి వాళ్ళు దేవుని కొరకు బతకటానికి, దేవుని పని ముందుకు జరిగించడానికి చేస్తున్నారు. వాళ్ళు ₹1 తింటే ఓర్చుకోలేకుండా అసూయ పడకండి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి రోగాలు వస్తాయి, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి బంధువులు వస్తుంటారు, వాళ్ళకి ఫంక్షన్లు పిలువబడుతుంటారు, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి.
కొనాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం టైం వెచ్చించాలి. వాళ్ళది ఒక కుటుంబమే. అందుకని లేవీయులను దేవుడు పోషించింది అందుకే 10వ భాగాలతో. దేవుడు కరుణా సంపన్నుడు, మనుషులు కాదు. దేవుడు జాలిపడి ఇవ్వమంటలా లేవీయులకి. వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు. దేవుని పని గౌరవప్రదం జ్యేష్ఠ కుమారుడుగా భావించే వాళ్ళు. లేవీయులు నా జ్యేష్ఠ కుమారుడు, మీ కుటుంబానికి జ్యేష్ఠ కుమారుడు లెక్క మీరు ఇవ్వాలని. కుటుంబంలో పెట్టిన పెద్ద కుమారుడికి మీరు ఎలాగ భాగం ఇస్తారో ఆస్తిలో లేవీయులకి ఇవ్వాలని చెప్పాడు. దేవుడు ఎంతటి ఉన్నతంగా దైవికమైన పని చేసేవాళ్ళని చూస్తున్నాడో అలాగనే చూడాలి. విధవరాంటునైనా ఎవరినైనా జాలితో అసలు ఎప్పుడు చూడొద్దు, ప్రేమతో చూడడు. తప్పది, జాలితో చూడటం. మిగతా విషయాలు మనం వచ్చే వారం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా నాయన, మీచిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పించుకుంటున్నాం నాయన. వృద్ధుల్ని ఎలాగా, వృద్ధుల పట్ల ఎలా ఉండాలో, వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకోవాలో, వారిని సన్మానించాలని, అలాగనే యవనస్తులతో అన్నదమ్ముల్లాగా, యవనస్తులతో అక్కచెల్లెల్లాగా భావించి పూర్ణ పవిత్రతతో వారితో వ్యవహరించాలని, విధవరాండ్రైన వారి గురించి మరి ముఖ్యంగా ఎవరు నిజమైన విధవరాండ్లో తల్లిదండ్రుల పట్ల ప్రత్యుపకారం చేయాలని, ఈ విషయాలన్నీ నాయన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని స్వార్థకుడైన తిమోతికి అపోజిట్ పౌలు ద్వారా విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మేము ఈ విషయాలను నేర్చుకొని ప్రాక్టికల్ గా మేము ఫెయిల్ అవుతున్నప్పటికీ మళ్ళా నేర్చుకుంటూ లోకం అనుసరించినట్టు కాకుండా నాయన మీ దృష్టికి ఏది ఇష్టమో, ఏది అనుకూలమో దాని మీద దృష్టి నిలిపి దాన్ని సాధన చేయడానికి మీ సహాయం అందించవలసిందని వాక్యం వింటున్న మీ పిల్లలు శ్రద్ధగా విని గ్రంథాన్ని నేర్చుకుంటుండగా నాయన కేవలం అక్షరాలు నేర్చుకోవటానికి కాకుండా జీవితాన్ని నేర్చుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తుని స్వభావాన్ని, జీవితాన్ని నేర్చుకోవటానికే ఈ వాక్య భాగాలు రాయబడ్డవని ఎరిగి దిద్దుబాటును ప్రేమించి ప్రతి వ్యక్తితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీ గ్రంథం మాకు మార్గాన్ని చూపిస్తుంది ఆయన. మేము ఎలా ప్రవర్తించకూడదో, ఎలా ప్రవర్తించాలో మా ప్రభువైన యేసుక్రీస్తు మాకు మార్గమై ఉన్నాడు. ఈ విషయంలో మేము మా ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించినట్లుగా సత్యమందు నిలబడి బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించవలసిందండి. వాక్యం వింటున్న మీ పిల్లలను బట్టి స్తోత్రాలను ఆయన వారు వింటూ శ్రద్ధగా ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్న ఆయన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. క్రీస్తునందు భద్రపరచవలసిందని తిరిగి మరలా మేము సోమవారం నాడు ఈ విధంగా చేరి మీ గ్రంథాన్ని మరోసారి ధ్యానించే పర్యంతం గ్రంథ సహవాసంలో నిలబడి ఉండి ఆత్మతో కలిసిన ఆయన ఆత్మ సంబంధమైన సహవాసంలో బలపడినట్లుగా ఆశీర్వదించవలసిందని ఈ మనలో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి మరలో సోమవారం కలుసుకున్నాం. ధర్మశాస్త్రము మొదటి లెసన్ రాయండి. పూర్తిగా లైన్ అంతా రాయొద్దు. మెయిన్ కీలకమైన విషయాలు, వచనాలు నోట్ చేసుకోండి. కీలకమైన పాయింట్ ఏంటో అందులో వివరించి అది మాత్రం రాయండి. మొత్తం మీద ఒక 15 నుంచి 20 పాయింట్లైనా రాయండి. చాలు. క్లోజ్ చేస్తున్నాను. ధర్మశాస్త్రం మొదటి భాగం మాత్రమే రాయండి. రెండో భాగం తర్వాత చెప్తాను. ఆడియో మీకు తిమోతి మన లోగోస్ బైబిల్ ట్రైనింగ్ గ్రూప్ లో ఉంది. మొదటి ఆడియో ఉంది, రెండో ఆడియో ఉంది. మొదటి ఆడియో రాయండి. దయచేసి మీరు నేర్చుకోండి వాక్యాన్ని. క్లోజ్ చేస్తున్నాను.